జరిగిన ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ ఫస్ట్ టీ20 మ్యాచ్ చూసారా ఫ్రెండ్స్. ఇండియా బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లో బాగా రాణించి ఒక ఈజీ విజయం అయితే నమోదు చేసింది ఫ్రెండ్స్. ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న టీమిండియా బ్యాటింగ్ వచ్చిన బంగ్లాదేశ్ ని కేవలం 127 పరుగులకే ఆల్అౌట్ చేసింది ఫ్రెండ్స్. బంగ్లాదేశ్ బ్యాటింగ్ చూస్తే నాకు నీరసం వచ్చేసింది ఫ్రెండ్స్. బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ లో మెహదీ మిరాజ్ 35, కెప్టెన్ శాంటో 27 వీళ్ళు మాత్రమే రాణించారు, మిగతా వాళ్ళందరూ ఫెయిల్ అయ్యారు ఫ్రెండ్స్. ఈ రోజు మన టీమిండియా బౌలర్స్ అయితే బౌలింగ్ చాలా అద్భుతంగా చేశారు ఫ్రెండ్స్. ఈ రోజు డెబ్యూ చేసిన మయాంక్ యాదవ్ అయితే అద్భుతమే సృష్టించాడు. తను వేసిన ఫస్ట్ ఓవర్లోనే మేడిన్, సెకండ్ ఓవర్లోనే 3 runs మాత్రమే ఇచ్చాడు. దాంతోపాటు ఒక వికెట్ కూడా చాలా రోజుల తర్వాత కంబ్యాక్ చేసిన వరుణ్ చక్రవర్తి అయితే 3 వికెట్ తీశాడు. అతనితో పాటు అక్షదీప్ కూడా 3 వికెట్ తీశాడు ఫ్రెండ్స్. 128 runs చేసింగ్ కీపర్ టీమిండియా పవర్ ప్లేలోనే 71 runs చేసింది. 11.5 overs లోనే మ్యాచ్ అయితే కంప్లీట్ చేసింది. టీమిండియా బ్యాటింగ్ లో హార్దిక్ పాండ్యా 39 runs, సూర్యకుమార్ యాదవ్ 29 runs అండ్ సంజు శాంసన్ కూడా 29 runs చేశాడు. ఈ రోజు మ్యాచ్ లో డెబ్యూ చేసిన నితీష్ కుమార్ రెడ్డి అయితే చాలా బాగా ఆడారు. అటు బౌలింగ్ లోను బ్యాటింగ్ లోను చివరి దాకా ఉండి మ్యాచ్ అయితే ఫినిష్ చేశారు. బౌలింగ్ లో 2 overs చేయగా బ్యాటింగ్ లో అయితే 16 runs చేశాడు ఫ్రెండ్స్. మ్యాచ్ లో అద్భుతంగా బౌలింగ్ చేసిన అక్షదీప్ అయితే మ్యాన్ ఆఫ్ ది